కూడి వచ్చిన ప్రియ సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో ఈ యొక్క ఆదివారము ఉదయకాలమందు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రియులారా, ఈ యొక్క దినము మనము ఆరాధనకు సహాయకరంగా క్రీస్తు ప్రభు వారి యొక్క బలలో ప్రవేశించడానికి ముందుగా మనము దేవుని యొక్క వాక్యాన్ని క్లుప్తంగా కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, ఈ దినము మన యొక్క వాక్య భాగము తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో క్రీస్తు ప్రభు వారు చేసినటువంటి త్యాగాన్ని గురించినటువంటి మాటలు రాయబడి ఉన్నాయి. ఆ మాటలు మనము ధ్యానం చేసుకుందాం. మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడును తిమోతికి శుభమని చెప్పి రాయునది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక. అపోస్తలుడైనటువంటి పౌలు తన యొక్క ప్రియ కుమారుడైనటువంటి తిమోతికి రాస్తున్నటువంటి యొక్క పత్రికలో నీకు కృప కనికరము సమాధానము నీకు కలుగును కాక అంటున్నాడు. కృపయు కనికరమును సమాధానమును అంటున్నాడు. ఏదైనా ఒక లెటర్ మనం రాసేటప్పుడు ఆ లెటర్లో ముందు మనం ఏం రాస్తామో, ఇక్కడ నేను క్షేమంగా ఉన్నాను, అక్కడ కూడా నువ్వు క్షేమంగా ఉన్నావని, దినదినము అభివృద్ధి పొందుతున్నావని నేను బట్టి సంతోషిస్తున్నాను అని మనం చెప్తాం కదా. అలా రాస్తాం కదా, వందనం వచనం రాస్తాం కదా. అలాగే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి ఈ యొక్క పత్రికలో మనం చూసినప్పుడు కృపయు కనికరమును సమాధానము నీ కలుగునుగాక అని ప్రారంభించాడు. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితము లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నది కనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నేను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. ఇక్కడ ఏమన్నాడంటే, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక, అంటే కింద ఫుట్ నోట్లో ఏమని రాశాడంటే, గృహ నిర్వాహకత్వము అనేటువంటి మాటలో మనకి ఏం కనిపిస్తూ ఉందంటే, గృహాన్ని నిర్వహించడం అనే మాట డైరెక్ట్గా అనిపిస్తాం. గృహాన్ని నిర్వహించడం అంటే ఏంటి అంటే, గృహంలో ఉండేటువంటి వారికి కావలసినటువంటి వాటన్నిటిని కూడా సిద్ధపరిచి ఉంచటం, వారి బాగోగులు చూసుకోవటం, వారికి ఆకలైనప్పుడు ఆహారం పెట్టడం, వారికి వ్యాధి కలిగినప్పుడు మందులు ఇవ్వటం, వారి యొక్క పరిస్థితులకు అనుగుణంగా క్షేమాభివృద్ధిని కలిగించేటువంటి పరిస్థితిని తీసుకొని రావటం గృహ నిర్వాహకత్వం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అన్నమాట. అయితే మాసిదోనియా వెళ్ళుచుండగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక, విశ్వాస సంబంధమైనటువంటి దేవుని యొక్క ఏర్పాటు అనేది ఒకటి ఉంది. మన జీవితంలో మన మీద విశ్వాస సంబంధమైనటువంటి దేవుని యొక్క ఏర్పాటు ఒకటి ఉన్నది. విశ్వాస సంబంధమైనటువంటి దేవుని ఏర్పాటు ద్వారా మనందరం కూడా రక్షింపబడ్డాం. మనందరం యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిసం పొంది ఇక్కడ కూర్చొని ఉన్నాము అంటే దాని వెనుక ఉన్నటువంటి అర్థం ఏంటి అంటే, విశ్వాస సంబంధమైన దేవుని యొక్క ఏర్పాటులో మనము ఇక్కడ చేరి వచ్చి ఉన్నాము. తర్వాత ఆ మాటలు చెప్తూ ఏమన్నాడంటే, 5వ వచనంలో, ఉపదేశ సారమేదనగా, నేను నీకు రాసినటువంటి యొక్క పత్రిక యొక్క సారాంశం ఏంటి, ఉద్దేశం ఏంటి అంటే, పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. పత్రిక నీకు రాయటానికి మూల కారణం ఏంటి అంటే, నీలో ప్రేమ పుట్టాలి.
నీలో ఒక ప్రేమ పుట్టాలి. ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ అయి ఉండాలి? పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ. 3 రకాలైనటువంటి ఇంగ్రీడియంట్స్ కలిపితే వచ్చేటువంటిదే అది అన్నమాట. పప్పుచారు చేయాలి అంటే కందిపప్పు ఉండాలా, టమాటాలు ఉండాలా, చింతపండు ఉండాలా, కారం ఉండాలా, ఉప్పు ఉండాలా, పసుపు ఉండాలా. వీటన్నిటికంటే పొయ్యి ఉండాలా ముందు. అవన్నీ కలిపితే పప్పు అవ్వదు కదా. అవన్నీ కలిపి ఏం చేయాలా? ఎండబెట్టాలి కదా, వండాలి. అవన్నీ పొయ్యి మీద పెడితే అదేమవుతుందంటే పప్పు అవుతుంది. ఇన్ని కలిపితే బయటకు వచ్చేటువంటిది పప్పు. దాన్ని మనం తింటాం. కందిపప్పునే తినలేమా? పచ్చి కందిపప్పుని తినలేమా? పప్పుచారులో వాడేటువంటి నూనె వేస్తారు కదా, పప్పుచారులో వేస్తారా? ఆ నూనె ఒక్కటే తింటే ఆకలి తీరిద్దా అంటే తీరదు. కానీ వాటన్నిటిని కలిపి వండితే వచ్చేటువంటిది మన యొక్క ఆకలిని తీరుస్తుంది. అదేవిధంగా ఇక్కడ నీకు ఒక ప్రేమ కలగాలి అని చెప్తున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి. నీలో ఒక ప్రేమ కలగాలి అని చెప్తున్నాడు అన్నమాట. ఈరోజు విశ్వాసులమైనటువంటి మనందరము దేవుని యొక్క బలలో చేరి ఆయన యొక్క బలలో పాల్గొనబోతున్నటువంటి మనము, ఆరాధించబోతున్నటువంటి మనము ఈ విషయాన్ని మనం ఆలోచించాలా. మనకి ఒక ప్రేమ అనేటువంటిది కలగాల. దేని నుంచి కలగాలి? పవిత్ర హృదయము నుండి. నీ యొక్క పవిత్ర హృదయంలో నుంచి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి ప్రేమ అనేది మనలో కలగాలి అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. మరి ఆరాధించబోయేటువంటి మనందరము, క్రీస్తు ప్రభు వారి యొక్క బలలో పాల్గొనబోయేటువంటి మనందరము ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుంటే మనది పవిత్ర హృదయముగా ఉందా? దేవుని బల ఎదుట, ప్రాముఖ్యంగా దేవుని యొక్క బల ఎదుట చేరినప్పుడు నా హృదయాన్ని నేను పరిశీలించుకున్నప్పుడు నా హృదయం పవిత్రంగా ఉన్నదని నా మనసు తెలియజేస్తా ఉందా, చెప్తా ఉందా? ఒకసారి ఆ విషయాన్ని మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే క్రీస్తు ప్రభు వారి యొక్క బలలో చేరినటువంటి వారందరూ ఆయన శిష్యులే, కానీ వారిలో ఒకడు సాతాను. అందరూ క్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులే, కానీ వారిలో ఒకడెవరు? సాతాను. ఎందుకని? వాడికి పవిత్ర హృదయం అనేటువంటిది లేదు. పవిత్ర హృదయుడైనటువంటి వాడు ఏం చేస్తున్నాడు? ప్రభు యొక్క రొమ్మును ఆనుకుంటూ ఏమంటున్నాడు? నేనా ప్రభువా నిన్ను అప్పగించేది? నేనా అని ఒకళ్ళు అడుగుతా ఉన్నారు. వాళ్ళు ఎవరు? పవిత్ర హృదయులై ఉన్నారు. ఏ నింద, ఏ కళ్ళ, ఏ కపటం వారి యొక్క హృదయంలో తావియకుండా వాళ్ళు ఉన్నారని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి వారు ఎలాంటి హృదయం కలిగి ఉన్నారు? పవిత్ర హృదయము నుండి రావాలి. ఆ ప్రేమ దేని నుంచి రావాలి చెప్పండి? పవిత్ర హృదయములో నుంచి రావాలి. రెండోది ఎక్కడి నుంచి రావాలి? మంచి మనస్సాక్షి నుండి రావాలి. ఆరాధించబోయేటువంటి మనము, క్రీస్తు ప్రభు వారి యొక్క బలలో పాల్గొనేటువంటి మనము ఎలాంటి మనస్సాక్షి మనం కలిగి ఉన్నాము? మంచి మనస్సాక్షి మనం కలిగి లేకుండా ఆయన బలలో మనం ఎలా పాల్గొనగలుగుతాం? ఇక్కడ నేనేం చెప్తున్నానంటే మనకు 3 రకాలైనటువంటి విషయాల ద్వారా కలిగేటువంటి ప్రేమ మనం కలిగి ఉండాలని అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తా ఉన్నాడు. తన ప్రియకుమారుడైనటువంటి తిమోతికి చెప్తా ఉన్నాడు. ఉపదేశ సారం ఏంటి, నేను చెప్పాలనుకునేటువంటి దాని యొక్క అసలైనటువంటి విషయం ఏంటి అని చెప్తూ ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాడు. పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి. అంటే నిష్కపటమైన విశ్వాసము అన్నాడంటే అక్కడ ఇంకొక విశ్వాసం కూడా ఉందనే కదా. ఏంటో విశ్వాసం చెప్పండి? కపటమైనటువంటి విశ్వాసం. అందుకే కపట సహోదరులు అనే మాట కూడా ఒక చోట మనం చూస్తాం. సహోదరులే, కానీ వారి యొక్క హృదయంలో ఏముంది? కపటం ఉంది. వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారే, కానీ వాళ్ళు కపటాన్ని కలిగి ఉన్నారు కనుక ఇక్కడ మనం నిష్కపటమైన విశ్వాసము నుండి కలిగేటువంటి ప్రేమ. కాబట్టి ప్రియులరా, మరి ఉపదేశ సారం అనేటువంటి మాట చెప్పినప్పుడు మొత్తం ఈ తిమోతికి రాసిన మొదటి పత్రిక మొత్తం అంతా కలిపి వచ్చేటువంటిది ఏంటి అంటే అదనమాట, ప్రేమ అనేది రావాలి. తిమోతి, నీలో నుంచి ఏం రావాలా? ప్రేమ అనేది బయటకు రావాలి తిమోతి. అవునా? ఏంటా ప్రేమ? 3 విషయాల నుండి బయటికి రావాల్సినటువంటి ప్రేమ తిమోతి. ఏంటది?
ఉపదేశానుసారం మీదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైనటువంటి ప్రేమ నుండి కలుగు ప్రేమయే. నెయ్యి తయారు చేసే విధానం మీ అందరికి బాగా తెలుసు కదా. పాలల్లో నీళ్లు ఉన్నాయి అనుకోండి, నెయ్యి అవుతుందా? అవ్వదు. ఆ పెరుగు మంచి క్వాలిటీ పెరుగు కాదనుకోండి, నెయ్యి అవుద్దా? అవ్వదు. నెయ్యి అయినా కానీ అదేదో నెయ్యి అనేది అంత క్వాలిటీ లేనటువంటి నెయ్యి అని, క్వాలిటీ నెయ్యి అని మనం నెయ్యిని భలే చెప్తుంటాం. నెయ్యి గురించి బాగా చెప్తుంటాం. నెయ్యి, మంచి నెయ్యి అనేటువంటిది దేన్ని బట్టి వస్తుంది బయటికి? మంచి పాలను బట్టి వస్తుందా? ప్యాకెట్ పాలతోటి నెయ్యి రాదా? వాళ్ళు ముందే చెప్తారు, ఈ పాల్లో వెన్న శాతం తీసేసిన పాలు, ఇది వెన్న శాతం ఉన్నటువంటి పాలు, ఈ పాలు కేవలం టీ పెట్టుకోవడానికి మాత్రమే. అలా వాళ్ళే డివైడ్ చేసి అమ్ముతున్నారు. కానీ మనమైతే ఆ పాలని ఏం చేస్తామో, పాలని బాగా మరిగించి పొంగు వచ్చిన తర్వాత దాన్ని దింపి, ఆ తర్వాత దాన్ని చల్లార్చి దాంట్లో తోడేసిన తర్వాత అది పెరుగయ్యి ఫ్రిడ్జ్లో పెడితే అయిపోతుంది కదా పెరుగు. అవుదా? బయట ఉంచాలా? ఫ్రిడ్జ్లో పెట్టకూడదా? అంటే పాలలో అదేదో సేవరేజ్ అంటారు కదా, ఏదో వేసి దాన్ని ఫ్రిడ్జ్లో పెడితే తెల్లారిపోతే గడ్డ పెరిగైంది అంటగా. అవ్వదు. బయటే పెట్టాలా? ఓకే. మూత తీయాలి కదా, మూత తీసి పెట్టాలా? మూత పెట్టాలి. మూత తీయాలి కదా. చూడండి, పెరుగు అయింది. పెరుగు అయిన తర్వాత ఎన్ని రోజులకి నెయ్యి అయింది? పెరుగు జిలిగితే మజ్జిగ అవుద్ది, మజ్జిగ జిలిగితే నెయ్యి అవుద్ది కదా. మజ్జిగ జిలుగుతూ ఉంటే వెన్న వచ్చింది అనుకుంటా, ఆ వెన్న జిలుగుతూ ఉంటే నెయ్యి వచ్చింది. వెన్న వేడి చేస్తే నెయ్యి అవుద్దా? నెయ్యిని వేడి చేస్తే చూసారా? నెయ్యి గురించి మీరు ఎన్ని విషయాలు చెప్పారు. నెయ్యి అనేటువంటిది ఇక్కడ ప్రేమ అనేటువంటి దాంతో మనం పోలిస్తే, ఈ నెయ్యి అనేటువంటిది బయటికి రావటం కోసం మీరు ఎన్నెన్ని విషయాలు, పాలు దగ్గర నుంచి మీరు ఎన్ని ప్రాసెస్ చెప్పారో తెలుసా? పాలు పెరుగయ్యే ప్రక్రియ, పెరుగు మజ్జిగయ్యే ప్రక్రియ, దానిలోంచి వెన్న వచ్చే ప్రక్రియ, దాన్ని కాగబెట్టే ప్రక్రియ. నేను ఒక నెయ్యి చూసాను. ఆ నెయ్యి మేము ఇంట్లో ఉన్న నెయ్యి, అదేందో ఈ చలికాలంలో అది తెల్లగా అయిపోతుంది. అదే బయట అంటే ప్యాకెట్లు ఉంటాయి కదా, అవి అసలు ఎప్పుడు గడ్డగట్టిందే లేదు. మరి మా ఇంట్లో నెయ్యి ఎందుకని గడ్డగడుతుంది? గడ్డగట్టేది మంచి నెయ్యి అయ్యి ఉండదు బహుశా. మంచి నెయ్యి గడ్డగట్టిద్దా? ఓకే, మంచి నెయ్యి గడ్డగట్టిద్ది, మంచి నెయ్యి కాంతి గడ్డగట్టదు. అది. సో ఒక నెయ్యి అనేటువంటి విషయం గురించి మీరు ఎన్నో విషయాలు చెప్పినట్టుగానే ఇక్కడ తిమోతి పౌలుకి చెప్తా ఉన్నాడు, అయ్యా ఇవన్నీ నువ్వు నేర్చుకున్న తర్వాత, మీరు ఈ యొక్క అధ్యాయం అంతా కనుక చదివితే, ఈ 6 అధ్యాయాలు, మొదటి తిమోతిలో ఉన్న 6 అధ్యాయాలు చదివితే వాటన్నిటి యొక్క ఆ సారాంశం ముందు వచనంలోనే చెప్పాడు. మొదటి అధ్యాయంలోనే చెప్పాడు ఏంటంటే, ప్రేమ, దీని నుంచి ప్రేమ పుట్టాలి. నువ్వు గద్దించావా, బుద్ధి చెప్పావా, లేకపోతే బోధించావా, నువ్వు ఏం చేసినా కానీ దాని నుంచి పుట్టాల్సిందని చెప్పండి, ప్రేమ పుట్టాలి అని చెప్తున్నాడు. అది కూడా ఎలాంటి ప్రేమ అంటే పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలిగేటువంటి ప్రేమ. ఇలాంటి ప్రేమ నీలో పుట్టాలి తిమోతి అని చెప్పేసి ఈ విషయాలన్నీ కూడా చెప్తా ఉన్నాడు. అయితే కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటికైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైనటువంటి ముచ్చటలకు తిరిగిరి. అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల స్వార్థ ప్రకారము
ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మతదూషకులకును, పితృహంతకులకును, మాతృహంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మనుష్య చోరులకును, అబద్ధీకులకును, అప్రమాణికులకును, హిత బోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టి వానికి నియమింపబడిన కానీ నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి అనుకూలముగా దాన్ని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనం మెరుగుదాము. ఇక్కడ ఈ వచనాలన్నీ మనం 8 నుంచి 11 వరకు చదివిన ఈ వచనాలన్నిటికీ ఒకే ఒక మాట మనం పైన చూస్తాం. ఏంటంటే, కొందరు వీటిని మానుకొని, వేటిని? ఆ మూడిటి ద్వారా వెలువడేటువంటి ప్రేమ ఉందే, పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైనటువంటి విశ్వాసం నుండి కలిగేటువంటి ప్రేమ ఉందే, దాన్ని మర్చిపోయి దాన్ని చేయకుండా కింద ఉన్నటువంటి వాటిని ప్రారంభించారు. ఏంటయ్యి? కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను, నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను, చెప్పినటువంటి వాటినైనా, రూఢిగా పలికేటువంటి వాటినైనా గ్రహింపక ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగి కింద ఏమంటున్నాడంటే 8వ వచనం తర్వాత నుంచి అక్కడ రాసినటువంటి విషయాలన్నిటికీ ధర్మశాస్త్రము ప్రామాణికం అవుతుంది అన్నాడు అనమాట. అంటే ధర్మశాస్త్రం ఎవరి కోసం రాయబడింది? ధర్మశాస్త్రం వల్ల ఏంటి, ఎవరికి లాభం అంటే వాళ్ళ కోసం, అవిధేయులకు, భక్తిహీనులకు, పాపిష్టులకు. మనం చదివామే అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారందరికీ ధర్మశాస్త్రము మేలు చేస్తుంది అనేటువంటి విశ్వాసం అనేటువంటి మాట వాళ్ళు గనక ఉంటే, అలాంటి పరిస్థితి ఉంటే, అప్పుడు పౌలు ఏమంటున్నాడంటే ధర్మశాస్త్రము మేలైనదని మనము ఎరుగుదాం. ధర్మశాస్త్రం మేలైందే ఆయా విషయాల్లో. ఏ విషయాల్లో? ఆ పాపాలు ముందు చెప్పినటువంటి విషయాలన్నిటికీ ధర్మశాస్త్రమే సరిపోయిందంటే దాన్ని చేసేటువంటి వాళ్లకు అది సరిపోయినట్టే, అదే వాళ్ళకు మేలైనది అని అంటా ఉన్నాడు. ఇప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తున్నటువంటి మాటలు చూద్దాం. 12వ వచనం నుంచి, పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందున నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. పూర్వము అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నటువంటి సమయంలో ఆయన చేసినటువంటి క్రూరమైనటువంటి విషయాలు, మరి క్రైస్తవులని హింసిస్తూ, వారిని చెరసాల్లో వేయిస్తూ, వాళ్ళని చంపిస్తూ వచ్చేటువంటి పరిస్థితులను మనం గమనిస్తూ ఉన్నాం. అయితే దేవుని యొక్క మహా గొప్ప కృప వలన ఆయన ఆకాశంలో నుంచి మరి పౌలుకి కనబడి, ఆ సౌలుకి కనబడి, సౌలా నీవు నన్ను ఎలా హింసించుతున్నావు అని చెప్పేసి ప్రభు అతనితో మాట్లాడి అతన్ని రక్షించాడు, అతన్ని స్వస్థపరిచాడు, మారు మనసుని దయచేశాడు. తెలియక చేశాను కాబట్టి అవిశ్వాసం వల్ల చేసి గనక కనికరింపబడ్డానని ఇక్కడ చెప్తా ఉన్నాడు. పూర్వము దోషకుడను, మనం కూడా రక్షించబడక ముందు మన యొక్క స్థితిగతులను ఆలోచించుకుంటే మనం కూడా దోషకులమే కదా. తర్వాత హింసకుడను, మనం కూడా హింసకులమే కదా. ఆ తర్వాత హానికరుడనైన నన్ను, ఏ హాని చేశాను నేను అంటే నా దృష్టిలో నేను చేయగలిగిన పాపం ఏదో నేను దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి వాడిని తన పరిచర్యకు నియమించిన నమ్మకమైన వానిగా ఎంచినందున నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వల్ల చేసేదని కనుక కనికరింపబడితిని. మనందరం కూడా దేవుని ద్వారా క్రీస్తు ప్రభు వారు మనల్ని కనికరించి, పూర్వము మన యొక్క అవిశ్వాసం వలన, పూర్వము మనం తెలియక పాపం చేసి ఉన్నాం కనుక దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? తన యొక్క అనాది కాల సంకల్పము చొప్పున, తన యొక్క కృప చొప్పున, తన యొక్క కాపుదలనిచ్చి ఆయన మనలందరినీ కూడా రక్షించాడు. పాపము, శాపము, ఇరుకు, ఇబ్బంది, నరకము అనేటువంటి వాటి నుంచి తప్పించి తన ప్రియ కుమార్తెలుగా మనల్ని చేసుకుని తన రాజ్యమునకు వారసులనుగా, హక్కుదారులనుగా చేయుటకు ఈ భూలోకంలో తన యొక్క ఆత్మను మనకు అనుగ్రహించి పాపక్షమాపణను దయచేసి, మారు మనసును దయచేసి మనకు ఆయన యొక్క రక్షణను మనకు దయచేసి ఉన్నాడు. 14వ వచనం, మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. నువ్వు పాపం చేసావు, పాపం చేస్తే
నువ్వు తెలియక చేసావు కాబట్టి నేను నిన్ను ఏం చేశాను? క్షమించాను. తెలియక నువ్వు చేసావు కాబట్టి కనికరింపబడ్డావు. అవిశ్వాసం వలన చేసావు కాబట్టి కనికరింపబడ్డావు. కాబట్టి ఎక్కడ పాపము విస్తరించనో అక్కడ ఆయన యొక్క కృప కూడా అపరిమితముగా విస్తరించను అనేటువంటి మాటను మనం చూసినప్పుడు ఈ మాట మనకు కనిపిస్తూ ఉంది. మన ప్రభువు యొక్క కృపయు, ఆయన యొక్క కృప క్రీస్తు యేసునందున్నటువంటి విశ్వాసమును, ప్రేమయు అత్యధికముగా విస్తరించను. కాబట్టి ప్రియులరా, ఆయన క్రీస్తు ప్రభువారు మన ఎడల చేసినటువంటి త్యాగము వలన, ఆయన మన కొరకు పొందినటువంటి మరి శ్రమల వలన మనం రక్షింపబడుతూ ఉన్నాము అని చెప్పడానికి, మనం రక్షింపబడటానికి ఆయన మనకిచ్చినటువంటి కృపను మనం ఆలోచించినప్పుడు మనకేం కనిపిస్తూ ఉందండి? ఆయన క్రీస్తు యేసునందున్న విశ్వాసమును, ప్రేమను, ఆయన యొక్క కృపను విస్తరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అటు వారిలో నేను ప్రధానుడను. అయినను నిత్య జీవము నిమిత్తము తన్ను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండలాగున క్రీస్తు యేసును తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి యందు నా యందు కనపరచుటకు నేను కనికరింపబడుతుని. ప్రియులరా, ఈ దినము మనం చదివినటువంటి ఈ యొక్క వచనాలను అనుసరించి ఈ యొక్క మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో మనం చదివినటువంటి ఈ యొక్క వచనాలన్నింటినీ మనం అనుసరించి చూసినప్పుడు ఆయన మన ఎడల తన యొక్క ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. ఏ విధంగా అంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. ఆయన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది. కాబట్టి ఆ విధమైనటువంటి కృపను మన ఎడల చూపించాడు. మన యొక్క పాపాన్ని బట్టి, మనం చేసిన అపరాధాన్ని బట్టి, మనం చేసినటువంటి దోషాలను బట్టి వాటన్నిటిని చూసి అసహించుకొని, ఇంత దుర్మార్గుడివా, ఇంత నీచుడివా, ఇంత ఘోరమైనటువంటి పాపం చేసినటువంటి వాడివా, వెళ్ళిపో, అసలు నా దగ్గర నిలబడటానికి నీకు అసలు ఏమాత్రం నీకు అర్హత లేదు అని అనలేదు. కానీ ఆయన ఏం చేశాడు? ఆ చిన్న కుమారుడు దూరం నుంచి వస్తూ ఉండగా చిన్న కుమారుడు తన మనసులో మనసులో ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. నేను నీకును పరలోకమునకును విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. ఇక మీదట నేను నీ యొక్క కుమారుడిని అనిపించుకునేటకు యోగ్యుడను కాను. నేను నీ కుమారుణ్ణి, కుమార్తెను అనిపించుకునేటకు యోగ్యుడిని కాను ప్రభువా. నా యొక్క పాప భారం అనేటువంటిది అంత దారుణంగా ఉంది. నేను చేసినటువంటి అపరాధాలు అంత భయంకరంగా ఉన్నాయి. నేను నీ యొక్క కుమారుణ్ణి అనిపించుకునేటకు యోగ్యుడిని కాదు. కాబట్టి నీ యొక్క కూలివాండలో ఒకనిగా నన్ను పెట్టుకోమని అడుగుదామని బయలుదేరాడు. ప్రియులరా, మారు మనసు అనేటువంటిది అదే. మారు మనసు అనేటువంటిది అదే. తన బిడ్డలు మరి వస్తూ ఉన్నప్పుడు మనసు మార్చుకొని ఎవరైతే దేవుని దగ్గరికి వస్తూ ఉన్నారో, ఎవరైతే క్షమాపణ నొందారో, ఎవరైతే కనికరింపబడ్డారో, ఎవరైతే మరి పాప క్షమాపణ నొందారో వాళ్ళు ఏం చేస్తారు? తీర్మానింపబడతారు. మనసులో ఏమవుతారమ్మా? తీర్మానింపబడతారు. నేను నీకును పరలోకమునకును విరోధంగా పాపం చేశాను ప్రభువా, నీకు దేవుని యొక్క ఆలయానికి విరోధంగా పాపం చేశాను ప్రభువా, నీకు నీ యొక్క సంఘం యొక్క విధానానికి వ్యతిరేకంగా నేను మాట్లాడి తప్పు చేశాను, నన్ను క్షమించండి అని మీరు మనసులో ప్రార్థన చేసుకొని ఆ తర్వాత ఏం చేయాలా? మీరు ఎలుగెత్తి ఆరాధన చేయాలి. ఇక్కడ అపోజిట్ పౌలు చెప్తా ఉన్నాడు, నేను కనికరింపబడ్డాను అంటున్నాడు. నేను పూర్వం తెలియక చేశాను కాబట్టి కనికరింపబడ్డాను అని చెప్పి ఇక్కడ ఏమంటున్నాడు? పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది అని చెప్తా ఉన్నాడు. 16వ వచనంలో ఆయనను నిత్య జీవం నిమిత్తము తన్ను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండలాగున. విశ్వసింపబోవు వారికి మాదిరిగా ఉండటానికి మరి అపోస్తలుడైన పౌలు ఏర్పరచబడినటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఎలా మాదిరి అవుతాడు? యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి వారిని, బాప్తిసం పొందినటువంటి వారిని, క్రైస్తవులుగా జీవించటకు తీర్మానింపబడిన వారిని హింసిస్తూ వచ్చాడు కదా. కాబట్టి అలాంటి క్రూరమైనటువంటి ఘోరమైనటువంటి మనసు కలిగినటువంటి వాడు సహితము ప్రభువుని అంగీకరించి ఆయనకు శిష్యుడిగా ఉండేటువంటి పరిస్థితులకు వచ్చాడు కదా. అది ఆ మాదిరి జీవితము, ప్రభువు కనపరిచినటువంటి ఆ మాదిరి జీవితాన్ని మనందరం కూడా కలిగి ఉండాలి అనేటువంటిది వాక్యం మనకు
తెలియజేస్తా ఉంది. కాబట్టి నా యందు కనపరిచినట్లు ఏమన్నాడు చివరిగా, యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నా యందు కనపరిచినట్లు నేను కనికరింపబడితిని. కాబట్టి క్రీస్తు ప్రభు వారు తన యొక్క దీర్ఘశాంతమును తన ప్రధాన పాపి అయినటువంటి నా యందు, అనగా నేడు ఆరాధన చేయబోతున్నటువంటి నా యందు కూడా తన యొక్క దీర్ఘ శాంతాన్ని చూపడం వలన నేనేమయ్యానండి, కనికరింపబడ్డాను. కాబట్టి ప్రియులారా, మనందరం కూడా కనికరింపబడినటువంటి వాళ్ళం. దేవుని యొక్క వాక్యం చేత, ఆయన యొక్క మాటల చేత కనికరింపబడినటువంటి వాళ్ళం. పాపక్షమాపణ నొందుటకు దేవుడు మనల్ని కనికరించి ఉన్నాడు. క్రీస్తు ప్రభు వారు కనికరించి ఉన్నాడు కనుక మనము ఆయనను అంగీకరించి మారుమనసు పొంది మనము ఆయన యొక్క బల ఎదుట చేరి ఉన్నాం. కనుక ప్రియులరా, ఆరాధించబోయే ముందు ఒకసారి ఈ వచనాన్ని మనం చూద్దాం. చూడండి, 5వ వచనం 1:5 ఉపదేశ సారమేదనగా పవిత్రమైన హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. అట్టి ప్రేమ చేత మనందరం కూడా ఎలుగెత్తి ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించి స్తుతించి కీర్తించి ఆ మీదట ఆయన యొక్క బలలో మనము సేవేయుదుము గాక. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగాన్ని మన యొక్క వినికిడిలో ఈ యొక్క ఉదయకాలమందు ఆరాధనలో చేరి వచ్చినటువంటి మనందరికీ ఆశీర్వాదముగా మార్చును గాక. ఈ సమయంలో అందరం మోకాళ్ళకి కళ్ళు మూసుకొని ఒకరి తర్వాత ఒకరముగా ఆత్మతో సత్యముతో దేవుని నామాన్ని మనం ఆరాధిద్దాం, ఆయన నామాన్ని స్తుతిద్దాం, కీర్తిద్దాం, ఘనపరుద్దాం.